హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఫిఫ్త్ పీపుల్లో చాలా మంది ఈ ప్రార్థన ఎలా చేయాలో కన్ఫ్యూజన్ అవుతున్నారు కదా. నేను ఏ రకంగా ప్రార్థించాలి, ఏ రకంగా ప్రేయర్ చేస్తున్నాను దేవుడు జవాబు ఇస్తాడు, ఏ రకంగా నేను ప్రేయర్ చేస్తే దేవుడు నా ప్రార్థనకు ఆన్సర్ ఇస్తాడు, ఏదే రైట్ వే నా ప్రార్థనకు నేను ప్రేయర్ చేయడానికని కన్ఫ్యూజన్గా ఉంటున్నారు కదా. సో ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తుంటావో, ఎప్పుడైతే నువ్వు ప్రార్థనలో నువ్వు వెళ్తుంటావో, ఆకాశం వైపు నువ్వు కనులెత్తి ఆకాశం వైపు చేతులెత్తి నువ్వు ప్రార్థిస్తున్నావు. నువ్వు ప్రార్థనలో దేవుని దగ్గర ఒకటే కోరాలి, దేవా నేను ప్రార్థించేటప్పుడు నన్ను పరిశుద్ధాత్మతో నింపు, పరిశుద్ధాత్మతో నన్ను బలంగా నింపి నా ప్రార్థనకు జవాబు దయచేయండి. నేను ప్రార్థించేటప్పుడు నాకు జవాబు నీ పరలోకం నుండి రావాలి, కానీ నా తలంపుల ద్వారా నా ఆశల ద్వారా నాకు రావద్దేవా. నీ తలంపులు నీ కోరికల ద్వారా నాకు జవాబు రావాలి. నేను ప్రార్థించేటప్పుడు నా ప్రార్థన కేవలం మీరు మాత్రమే వినండి దేవా. నా ప్రార్థన ఏ దుష్టుడు లాక్కోవద్దు దేవా. మీరు విని నా ప్రార్థనకు జవాబు దయచేయండి అని ప్రార్థిస్తున్నాలి. కన్ఫ్యూజన్ మనకి ఎప్పుడు వస్తుందంటే, ఎప్పుడైతే మీరు ప్రార్థనలలో తక్కువ అవుతుంటారో, ఎప్పుడైతే ప్రార్థన చేయకుండా తక్కువ అవుతుంటాడో, అప్పుడు అపవాది మీ దాంట్లో దూరి వాడు ఒకటే శోధిస్తుంటాడు, కన్ఫ్యూజన్ తెస్తుంటాడు మన ప్రేయర్ విషయంలో. దేవుడు మనకు దేవుడు ఏదైతే ఆన్సర్ ఇస్తుంటాడో, దేవుడు చెప్పింది మనం ఆన్సర్ ఇచ్చినప్పుడు మనం సంతోషంగా చేయడానికి వెళ్తుంటాం. అది చేసేటప్పుడు మనకు అపవాదం ఏంటంటే, అది నిజమేనా, అది నువ్వు చేస్తుంది కరెక్టేనా, అది నిజమేనా అని మనకు చాలా రకాల అపవాది శోధిస్తుంటాడు. కానీ అప్పుడే మనం అర్థం చేసుకోవాలి, దేవుడు నాకు ఇది కరెక్ట్ అని చూపించాడు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు నాకు ఈ రకంగా తలంపులు వస్తున్నాయి అని, ఈ రకంగా ఎందుకు నాకు తలంపులు వస్తున్నాయి అని అనుకుంటున్నారు కదా. సో అప్పుడు అపవాది మనకి ఇలాంటి తలంపులు తెస్తుంటాడు. కాబట్టి ఎప్పుడైతే మనకు ఆన్సర్ దేవుని నుంచి వచ్చినప్పుడు మనకు అపవాది శోధిస్తుంటారు, దానికి మనం లొంగకుండా దేవుని వైపు మనం కళ్ళెత్తి ప్రార్థిస్తున్నాడు. అప్పుడు దేవుడు మన ప్రార్థన జవాబిస్తున్నాడు. కన్ఫ్యూజన్ అనేది మనకు రాదు. యోబు జీవితంలో కూడా అపవాది ఎన్నో రకాలుగా శోధిస్తున్నాడు, కానీ యోబు అపవాది వైపు లొంగలేడు, అపవాది వైపు కళ్ళెత్తి కూడా చూడలేడు. దేవుని వైపు తిరిగి ప్రార్థిస్తున్నాడు. దేవుడు అపవాదిని తొలగించి యోబు జీవితంలో 2 మేలు చేశాడు. మీ లైఫ్ లో కూడా మీరు అపవాది వైపు లొంగకూడదు, దేవుని వైపు ప్రార్థిస్తున్నాడు. అప్పుడు దేవుడు యోబు లాంటి 2 దీవెనలతో మీ లైఫ్ లో మీకు దీవిస్తుంటాడు. కన్ఫ్యూజన్ అనేది పడదు, ఎందుకంటే కన్ఫ్యూజన్ తెచ్చేదే సాతాను మన లైఫ్ లో. మనం ప్రేయర్ చేసేటప్పుడు సాతానుడే మన కన్ఫ్యూజన్ అయితే పుట్టిస్తుంటాడు. దాని వైపు మనం లొంగకూడదు. ఎప్పుడైతే నేను కూడా ప్రార్థిస్తుంటానో, నాకు కూడా అపవాది చాలా రకాలుగా శోధిస్తుంటాడు. చాలా రకాలుగా నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, హెడేక్ కానీ, వీక్నెస్ కానీ అపవాది నాకు తెలుస్తుంటాడు. కానీ నేను అపవాదికి ఎదిరించి దేని వైపు ప్రార్థిస్తున్నాను. కాబట్టి మీరు కూడా మీ లైఫ్లో అపవాదిని ఓడించి దేవుని వైపు తిరిగి ప్రార్థిస్తున్నాడు. మీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తాడు. మీ ప్రార్థనలో దేవుడు కన్ఫ్యూజన్ తీసేస్తుంటాడు. గాడ్ బ్లెస్ యు. వండర్ఫుల్ డే.